వచనాలు. వచనాలు అనేవి తెలుగు భాషలో ఒక ప్రముఖ భాగం. ఇవి ఏకవచనం, బహువచనం అనే 2 రూపాలుగా ఉంటాయి. ఏకవచనం అంటే ఒక వస్తువు లేదా వ్యక్తి గురించి చెప్పడం. ఉదాహరణకు పుస్తకం, బల్ల, రామారావు వంటివి. బహువచనం అంటే 2 లేదా అంతకు మించిన వస్తువులు లేదా వ్యక్తుల గురించి చెప్పటం. ఉదాహరణకు పుస్తకములు, బల్లలు, పూలు వంటివి. ఇప్పుడు మనం కొన్ని ఏకవచనం, బహువచనాలు తెలుసుకుందాం. పాపం, పాపాలు. దోషి, దోషులు. ఫలితం, ఫలితాలు. నేరం బహువచనం నేరాలు. వ్యాసం, వ్యాసాలు. పుస్తకం, పుస్తకాలు. కూతురు బహువచన రూపం కూతుళ్ళు. మొసలి, మొసళ్ళు. ఎలుగుబంటి, ఎలుగుబంట్లు. పక్షి బహువచనం పక్షులు. ఎద్దు, ఎద్దులు లేదా ఎడ్లు. పిల్లి, పిల్లులు. ఆవు బహువచన రూపం ఆవులు. కుక్క, కుక్కలు. గ్రద్ద, గ్రద్దలు. తోడేలు బహువచన రూపం తోడేళ్ళు. కుందేలు, కుందేళ్ళు. పువ్వు, పువ్వులు. ఇవి కొన్ని ఏకవచనం, బహువచనాలకు ఉదాహరణలు.